హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పన్య స్టోరీలోని 58వ భాగం. బయటికి వచ్చిన ప్రెసిడెంట్ని చూసిన పార్థు, ఇలా రా ప్రెసిడెంట్, నాకు చాలా తిక్కగా ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. అందుకే ఇక్కడ వరకు వచ్చాను. ఒకసారి ఇలా వచ్చావంటే నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను అని అన్నాడు. ఏంటి అంటూ ప్రెసిడెంట్ షాక్ అయి చూస్తుంటే, ప్రెసిడెంట్ భార్యకి పిచ్చ కోపం వస్తూ, బాబు నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నీకు ఏది వచ్చినా మేమెందుకు తీర్చాలి? నీకు రావాల్సిన డబ్బులు ఇచ్చేశాం కాబట్టి మా ఇంటి వైపు నువ్వు చూడకూడదు కదా! ఇలా చేయటం చాలా పెద్ద తప్పు బాబు. వెళ్ళిపో. ఇక్కడ్నుంచి మర్యాదగా వెళ్ళిపో చెప్తున్నాను. తర్వాత ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని అన్నారు పొగరుతో విర్రవీగుతూ. ఓహ్! అవునా? నన్ను మీరు కొడతారా? మీరు కొడతానంటే నేను కొట్టించుకోనా? రండి రండి. నన్ను కొట్టండి. నేను కూడా చూస్తాను మీరు ఎలా కొడతారనేది. ఒక్కసారి కొడితే దవడ పగిలిపోవాలి. అలా కొట్టాలి. సరేనా? అవును. మీ కొడుకుకి బాక్సింగ్ వచ్చా? నాకు బాక్సింగ్ వచ్చు. చిన్నప్పటి నుంచి ఒకరి మీద కసితో నేను స్ట్రాంగ్‌గా మార్చుకున్నాను. సో, ఆ స్ట్రాంగ్‌నెస్ ఇప్పుడు పనికొస్తుందని అనుకోలేదు. రండి. నాకు కూడా ప్రాక్టీస్ తప్పుతుంది ఈ మధ్య. అసలే గొడవలకి మనం దూరం కదా! మీరు గొడవ పెట్టుకుంటాను అంటే వద్దంటానా? అని సైడ్ స్మైల్‌తో అంటున్న పార్థోని చూసి ప్రెసిడెంట్ కొడుకు భయపడిపోయి, నాన్న అతన్ని పంపించేయండి. అతనికి ఏం కావాలో ఇచ్చేసి. అంతేకాని ఇలాంటి మాటలు వద్దు అని అంటాడు. ఏరా నన్ను చూస్తే భయమేస్తుందా? అని పార్థు సైడ్ స్మైల్‌తో నవ్వుతుంటే, అతను భయంతో చెమటలు చిందించాడు నుదుటి మీద. అది చూసి పార్థు సైడ్ స్మైల్ గీస్తూ ప్రెసిడెంట్ వైపు చూసి, ఏయ్! నా డబ్బులెప్పుడిస్తావు? అని అడిగాడు. డబ్బులా? ఇంకేం డబ్బులు పార్థు బాబు? అవి నిన్నే ఇచ్చేశాను కదా! నీకు గుర్తుకు లేదా? అని మొహం వివర్ణంగా పెట్టి అడిగాడు ప్రెసిడెంట్. పార్థు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాక. అవునా? అరే! నేను చెప్పటం మర్చిపోయాను. నాకు షార్ట్ టైమ్ మెమరీ లాస్ ఉంది. డబ్బు విషయంలో అది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా నాకు డబ్బిస్తే నా చేత బాండ్ తప్పకుండా రాయించుకుంటారు. బికాజ్ మళ్ళీ మళ్ళీ నేను మనీ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి రక్తం కారించి మరీ లాక్కుంటానని. మరి ఇప్పుడు మీ విషయంలో నేనేమనుకోవాలి? మీరు చెప్పింది నిజమనుకోవాలా? లేదా నా షార్ట్ టైమ్ మెమరీ లాస్ ఉపయోగించి డబ్బులు ఎగ్గొట్టారని అనుకోవాలా? నాకెందుకో మీరు నాకు డబ్బులు ఇచ్చారని అనిపించటం లేదు. ఇచ్చేవాళ్ళే అయితే అందరి ముందు ఇచ్చేవాళ్ళు కదా! ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఎవరూ లేకుండా మీరు నాకు అంత పెద్ద మొత్తం డబ్బులు ఇవ్వలేరు కదా! అబద్ధాలు చెప్పి నా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? అలా ఇలా చేస్తే నా దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని నాకు అసలు పనికిరాని భూమిని ఇచ్చారు. పెంకుటిల్లు ఇచ్చారు. ఊరికే వదిలేస్తానా? నా డబ్బు నాకు ఇస్తావా? లేదా చస్తావా? అంటూ ఫోర్స్‌గా పైకి లేచాడు పార్థు. పార్థు మాటలకి షాక్ అయిన ప్రెసిడెంట్, పార్థు బాబు ఇది అన్యాయం. నిజంగానే మేము నిన్న నీకు డబ్బులిచ్చేశాము. నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించు అని పార్థు చెప్పేది అబద్ధమని తెలిసినా సరే గొడవ పెట్టుకొని కొట్టించుకునే ఓపిక లేక అలా అన్నారు. బికాజ్ ముందు రోజు కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గకపోవటంతో, ఏంట్రా అబద్ధాలు చెప్తున్నారా? లేదంటే నేను అబద్ధాలు చెప్పి మీ డబ్బు కాజేద్దామని అనుకుంటున్నారా? మీ ఆస్తి నా కాలి కింద షూకి ఉండే దుమ్ముతో సమానం. నా ఆస్తి విలువ తెలుసా మీకు? బోడు మిమ్మల్ని లక్షల కోసం అబద్ధం చెప్పి ఇరికించటానికి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా! లేకపోతే అతికిచ్చినట్లు అయిపోతుంది. నేను చెప్పేది నిజం కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధమని అర్థమవుతుంది. కాబట్టి నా డబ్బు నాకు ఇచ్చేసి మీరు క్షేమంగా ఉంటారు. ఇచ్చేస్తేనే మీరు క్షేమంగా ఉంటారు. లేదని డబ్బు ఎగ్గొట్టాలి అనుకుంటే మాత్రం ఏమో! ఏం చేస్తానో చెప్పలేను. మారిపోయాను నేను.
నిన్న ఏవో డాక్యుమెంట్స్ తీసుకువచ్చాను కదా అని పార్థు గడ్డం కింద చెయ్యి పెట్టి అనగానే వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూశారు. బికాజ్ బాండ్ గుర్తున్న వాడికి డబ్బులు గుర్తుండదా అని. పార్థు మాత్రం వాళ్ళ మొహంలో మారే భావాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ, చెప్పండ్రా, మళ్ళీ ఆ బాండ్ పేపర్ తీసుకువచ్చి సైన్ చేయించమంటారా? అయినా నేను నా వరుదిని కోసం నేను ఏం చేయటానికైనా వెనకాడను. కాబట్టి మిమ్మల్ని కొట్టి హింసించి ఇంట్లోనే బంధించి ఊరిలో వాళ్ళందరి ముందు పంచాయతీలో నిలబెట్టే వాళ్ళ ముందు మీరు చేసిన తప్పులన్నీ నిరూపించి కొట్టి కొట్టి మీ చెవుల్లో రక్తాలు కారేలా చేయమంటారా? ఆప్షన్ ఇదే, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి అని అన్నాడు పార్థు. పార్థు బాబు, ఇది అన్యాయం. ఇలా చేస్తే బయట పంచాయతీ పెట్టాల్సి వస్తుంది. నేను ఖచ్చితంగా పంచాయతీలో గెలుస్తాను. వరూధినితో మీరు డబ్బు తీసుకున్నట్టు చెప్పొద్దన్నారు. మేము చెప్పలేము, కానీ మీరు మితిమీరితే మాత్రం చెప్పటానికి కూడా క్షణం ఆలోచించము. మీరే ఆలోచించుకొని చెప్పండి మీకేం కావాలి అని అన్నారు ప్రెసిడెంట్ గారు గంభీరంగా. అరే, ఇది కూడా చెప్పానా? నాకు గుర్తులేదురా. గుర్తుంటే నేను చెప్పకుండా ఓకే చేసేవాడిని కదా. కానీ గుర్తులేని వాడి దగ్గర ఇవన్నీ మాట్లాడి మాత్రం వేస్ట్ కాదా అని అంటే ప్రెసిడెంట్ గారు పళ్ళు కొరుకుతూ, పార్థు బాబు, నువ్వు కావాలని మాతో ఆడుకుంటున్నావని నాకు అర్థమవుతుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు పార్థు బాబు? మేము అసలు వరూధిని వైపు చూడలేదు, మాట్లాడలేదు, కనీసం తన ఊసు కూడా ఎత్తలేదు. నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఇంకేం చేశామని మీరు ఇలా చేస్తున్నారు అని అడిగాడు. ఎందుకంటే ఎందుకంటే అంటూ పార్థు ఒక్కో అడుగు ప్రెసిడెంట్ వైపు వేస్తుంటే ప్రెసిడెంట్ భయంతో వెనక్కి అడుగులు వేశాడు. ప్రెసిడెంట్ భార్యకి కూడా పార్థు మొహంలో కనిపిస్తున్న కోపం చూసి భయం వేసి పక్కకి తప్పుకున్నారు. ఇంతలో పార్థు ప్రెసిడెంట్ ఎదురుగా మొహంలో మొహం పెట్టి నిలబడి, ఈ ఊరికి వచ్చే ప్రభుత్వపు డబ్బు నువ్వు కాజేశావని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ డబ్బు ద్వారానే ఈ ఊరిలో పెద్ద భూస్వామిగా మారి ఇంత పెద్ద ఇల్లు కట్టి వెనక డబ్బులు వేసుకుని ఇన్ని సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా ఊరేగుతూ నీ కొడుకుని బలాదూర్గా ఊరు మీద వదిలేసి నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని ముట్టుకో అని చెప్పావని తెలిసింది. ఇదంతా నిజమేనా అని అడిగాడు పార్థు సూటిగా ప్రెసిడెంట్ గారి కళ్ళల్లోకి చూస్తూ. పార్థు కళ్ళల్లో కనిపిస్తున్న ఎరుపుదనానికి భయపడిన ప్రెసిడెంట్ నిజం ఒప్పుకోలేక, లేదు, ఇదంతా అబద్ధం. నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది పార్థు బాబు. నేను న్యాయంగా సంపాదించిన సొమ్ము ఇదంతా. ఇక ఇదంతా నా పెళ్ళాం తరపు నుంచి వచ్చిన శ్రీధనం కింద వచ్చిన డబ్బు మొత్తం పొలాల మీద పెట్టి భూస్వామిగా ఎదిగాను. ఈ ఇల్లు కూడా నా పెళ్ళానికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో కట్టాను అని అంటే పార్థు వెటకారంగా నవ్వుతూ, అవును, తినడానికి తిండి లేని వాళ్ళు నీకు పొలాలు కొనటానికి ఇల్లు కట్టడానికి లక్షల మీద లక్షల డబ్బులు పోసి అల్లుణ్ణి మేపారు. అదే కదా నువ్వు చెప్తుంది అని అన్నాడు. ప్రెసిడెంట్ గారు అయోమయంగా, అసలు నీకేం కావాలి పార్థు బాబు? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? నీకేం కావాలో స్ట్రైట్ గా చెప్తే నీకు కావాల్సింది నేను ఇచ్చేస్తాను కదా పార్థు బాబు అని ఏడుపు మొహంతో అడిగాడు. ఇది కరెక్ట్ పాయింట్ కి వచ్చావు. ఈ ఊర్లో రోడ్లు సరిగా లేవు, వాటర్ ట్యాంక్ లేదు, వాటర్ కోసం చాలా దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది, ఇంకా బోర్స్ పడటం లేదు. సో వారానికి ఒకసారి వాటర్ ట్యాంక్ రావాలి ఈ ఊర్లోకి. ఊరు చివర వాటర్ ట్యాంక్ ఏదో కడుతున్నారంట కదా, అది పెట్టాలి. 2 బాగు చేయించాలి. ఇక హాస్పిటల్ కట్టించాలి. దానికి డాక్టర్ కూడా ఉన్నాడు, కానీ సరిగా ట్రీట్మెంట్ చేయట్లేదు. వాడి చేత ట్రీట్మెంట్ నేను చేయిస్తాను, అది వేరే విషయం అనుకో. ఇక కార్లో
ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరి తరపున వచ్చిన డబ్బు మొత్తం నువ్వే దొబ్బేశావని ఇన్ఫర్మేషన్. ఆ డబ్బంతా ఎవరిది వాళ్ళకి చేరాలి. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్, వరుదిని పెళ్లి చేసుకోబోయే సమయంలో పెళ్లి కొడుకు అమ్మతో తన గురించి తప్పుగా మాట్లాడి డబ్బు లేదని నిజాన్ని చేరవేసి వెళ్లి పందిట్లో పెళ్లి ఆగేలా నీ కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నాతో జరిగింది దీనికి నువ్వు పూర్తి ఇన్ఫర్మేషన్ అందించి దీని నువ్వు నా కాళ్ళతో పాటు రామయ్య తాత కాళ్ళు, వరుదిని కాళ్ళు పట్టుకోవాలి. నీతో పాటు నీ కొడుకు పెళ్ళాం కూడా పట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు నీ పెళ్ళాం కొట్టైనా సరే సరైన దారిలో పెట్టాలి. అది చేయకుండా ఆవిడ తప్పు చేస్తే నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నీ కొడుకు కూడా ఊర్లో ఉన్న ఆడవాళ్ళని గోకుతూ చదువు అటకెక్కించి పోరంబోకులా తయారయ్యాడు. సో ముగ్గురు బుద్ధిగా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎలక్షన్స్ లో తప్పుకొని మంచి వ్యక్తిని చూసి నేను చెప్తాను అతనిని ప్రెసిడెంట్ చెయ్యాలి. ఇక నీ కొడుకుకి మీ ఇంటి పాలేరు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి. బికాస్ నీ కొడుకు ప్రేమ పేరుతో ఆ పిల్లని మోసం చేసి ప్రెగ్నెంట్ని చేసి చావు అంచుల వరకు తీసుకువెళ్ళాడు. వాళ్ళు ఆ పిల్లని బ్రతికించుకున్నారు, కానీ ఈ ఊరిలో బ్రతకలేకపోతున్నారు. తప్పు మగాడిదైనా ఆడదాన్ని ఎత్తి చూపించే సమాజం కదా ఇది. సో ఆ ఛాన్స్ నేను ఇవ్వాలి అనుకోవటం లేదు. నేను చెప్పినవన్నీ కంప్లీట్ కావాలి. దానితో పాటు నా డబ్బు కూడా నాకు కావాలి అని సీరియస్గా చెప్పాడు. పార్థు చెప్పిన లిస్ట్కి అందరూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు. అసలు అవి జరిగే అవకాశమే లేదని, ఇప్పుడు ఈ విషయం పార్థుతో చెప్తే నిజంగానే కొట్టి మూలన కూర్చోబెడతాడు అన్న భయంతో, అది కాదు బాబు, నా కొడుకు వయసులో ఉండి ఏదో తొందరపడ్డాడు. దానికి నా కింద పనిచేసే పాలేరు కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోమంటే ఎలా బాబు? మా తాతయ్యకి తగ్గ సంబంధం మా తాహతకి తగ్గ సంబంధం 2 ఊర్ల పక్కన జమీందారు సంబంధం కుదిరేలా ఉంది. అటువంటి పెద్ద సంబంధాన్ని వదులుకొని తినటానికి ఏ దిక్కులేని వాళ్ళని ఎలా ఈ ఇంటి కోడల్ని చేయగలను? పైగా వాళ్ళు తక్కువ కులం వాళ్ళు బాబు, మాతో సరితూగగలరు. ఆ పిల్లని కోడల్ని చేసుకుంటే మా ఇంటి పరువంతా నాశనం అయిపోతుంది బాబు. ఇక డబ్బులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి బాబు? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాంగ్ బాబు. నేను చెప్పింది నిజం బాబు. నేను ఎవరి దగ్గర డబ్బు కాజేయాలి అనుకోలేదు బాబు అని బాబు బాబు అంటూ ఇరిటేషన్ చేస్తుంటే, పార్థు తన చేతిలో గోడకి పంచి ఇచ్చి, ఇంకొకసారి బాబు అన్నావంటే నీకు పాడి కట్టేస్తాను, జాగ్రత్త. ఎవట్రా నీకు బాబు? నువ్వేమైనా నా చుట్టమా పక్కమా? నన్ను పార్థు బాబు అంటూ పిలవటానికి కాల్ మీ సార్, ఓన్లీ సార్ అని గర్జించాడు. దెబ్బకి భయపడిపోయిన ముగ్గురు వణికిపోతుంటే పార్థు వాళ్ళ భయాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది చేస్తారా అని అడిగాడు. మనం ఇక్కడ కట్ చేసి వరుదిని దగ్గర ఓపెన్ చేద్దాం పదండి. వరుదిని మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నది కాస్త మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయనిది గుర్తుకు వచ్చి ఒక అరగంట ముందు సత్యమూర్తి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి తనకి పార్థు ఎక్కడ ఉన్నాడో కనిపించకపోవటంతో, ఇదేంటి పార్థు గారు ఎక్కడికి వెళ్ళారు? ఈ ఊరిలో ఆయనకి ఏదీ తెలియదు కదా. రోహన్ వచ్చినప్పుడు పార్థు గారు కూడా రావాలి కదా అని అయోమయంగా అనుకుంటూ రామయ్య గారిని అడిగింది. పార్థు వచ్చాడా అంటూ. రామయ్య గారు లేదన్నట్టు పెదవి విరిచి, పార్థు బాబుని యాక్సెప్ట్ చేయలేను అన్నావు కదా వరు, ఇక అతని గురించి వదిలేయచ్చు కదా అని అన్నారు కావాలని. వరుదిని తడబాటుగా, మన ఇంటికి వచ్చిన అతిథికి గౌరవ మర్యాదలు చెయ్యాలి కదా తాతయ్య, అందుకోసం అడిగాను. సరే, నేను లంచ్ ఏర్పాటు చేస్తాను, బయటికి వచ్చిన తనకి చట్టాపట్టాలేసుకొని రావాల్సిన వాళ్ళు ఎడమొహం పెడమొహం వేసుకొని లోపలికి వచ్చారు. ముఖ్యంగా రోహన్ ఒక కన్ను కమిలిపోయి నల్లని వలయం ఏర్పడి ఉండటం చూసి మళ్ళీ
మళ్ళీ ఏదో తిక్క పని చేస్తాడు అని అనుకుని వాళ్ళని వదిలేసి వంట చేయటానికి కిచెన్లోకి వెళ్తే వెనకే శ్రావ్య కూడా వెళ్ళింది. రోహన్ మాత్రం ఏడుపు మొహం పెట్టుకొని ఈ ఆడవాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు అనుకుంటూ శ్రావ్య వెనకే వెళ్ళి వరూధిని కొంచెం ఐస్ క్యూబ్స్ ఇస్తావా అని అడిగాడు. ఏమైంది రోహన్ గారు? మీ మొహం ఏంటి కమిలిపోయింది? పార్థు గారు మళ్ళీ మిమ్మల్ని కొట్టారా ఏంటి అని అయోమయంగా అడుగుతున్న వరూధిని చూసి శ్రావ్య నవ్వుకుంటూ, లేదు నేనే కొట్టాను, నోటికి ఎంతొస్తే అంత మాట అంటున్నాడు, సరేలే ఇదంతా వదిలే అని రోహన్ వైపు తిరిగి, ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, వాటర్తో కడుక్కోపో, మర్చిపోకు, తర్వాత మనం అమెరికా వెళ్ళిపోవాలి, మనం ఇవ్వాల్సిన ఇన్విటేషన్ కార్డ్స్ ఇంకా ఉన్నాయి అని పళ్ళు నూరుతూ గుర్తు చేసి రోహన్ని పంపించేశాక వరూధిని శ్రావ్యని అడిగింది రోహన్కి ఏం జరిగిందని. శ్రావ్య ఒక నిట్టూర్పు విడిచి జరిగింది చెప్పకుండా వేరే అమ్మాయిని తనతో పాటు అమెరికా తీసుకువెళ్తాను అంటూ నన్ను ఉడికించటానికి మాట్లాడాడు. నాకు భయం వేసి ఏడ్చేశాను. తర్వాత నిదానంగా నిజం చెప్పి నన్ను ఓదారుస్తుంటే నా భయంలో కోపం మిక్స్ అయి కొట్టేశాను. అది కాస్త ఇలా నీ కళ్ళ ముందు పడింది అని పెదవి విరిచి చెప్పి, అయినా హీరోతనానికి కొంచెం కూడా ఆయన ఈ రోహన్‌కి కొంచెం కూడా బుద్ధి లేదు. అందుకే ఇలా చేస్తున్నాడు అని అంది శ్రావ్య చిటపటలాడుతూ. ఇది మాత్రం నిజం. నీకు కాబోయే హస్బెండ్‌కి కొంచెం కూడా బ్రెయిన్ లేదు. అందుకే ఎలా పడితే అలా చేస్తుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని విసుగ్గా చెప్పి, సరేలే ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇంతకి పార్థు గారు ఎక్కడ ఉన్నారో తెలుసా? అని అడిగితే శ్రావ్య పెదవి విరిచి, తెలియదు. రోహన్‌కి కూడా తెలియదనే చెప్పాడు. మేము ఒక 2 గంటలు ఇక్కడే ఉండొచ్చా? యాక్చువల్‌గా ఇక్కడ మాకు చుట్టాలు ఉంటారంట. వాళ్ళకి కూడా కార్డ్స్ ఇచ్చి రమ్మని చెప్పారు మా పేరెంట్స్. అందుకే ఈ చుట్టుపక్కలకి వెళ్ళి కార్డ్స్ ఇచ్చేసి 2 రోజుల్లో బయలుదేరుతాం. మీకు ఇబ్బంది లేకపోతేనే వరూధిని. లేకపోతే సిటీలో ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. లేకపోతే సిటీలో ఎక్కడైనా హోటల్ తీసుకుని ఉంటాడు అని అంది శ్రావ్య ఇబ్బందిగా. 2 నిమిషాలు ఆలోచించిన వరూధిని, పర్వాలేదు ఇక్కడే ఉండొచ్చు, 2 రోజులే కదా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనసులో, పార్థు గారు ఎక్కడ ఉన్నారు? ఇంత టైం మీరు బయట ఉండరు కదా, ఏం చేస్తున్నారు ఇంతకి మీరు అని ఆలోచిస్తూ ఉండిపోయింది. మనం మళ్ళీ పార్థు దగ్గరికి వెళ్దాం పదండి. పార్థుని చూసి వాళ్ళకి భయం వేస్తున్నా అతను చెప్పే ఆర్డర్స్‌కి గుండె గుబేల్మంటుంటే, లేదు పార్థు గారు, వీడికి మేము ఒప్పుకోము. కావాలంటే నిరూపించుకో. చెప్తున్నాను కదా, ఏ తప్పు చేయనప్పుడు నీకు భయపడాల్సిన అవసరం మాకు లేదు అని గంభీరంగా పలికిన ప్రెసిడెంట్ గారు, ఇక వెళ్ళిపో పార్థు బాబు, మరోసారి నీ మొహం మాకు చూపించకు అని సీరియస్‌గా చెప్పగానే పార్థు ఫోర్స్‌గా పైకి లేచి, సరే, నా మొహం మీకు చూపించను కానీ మీ మొహం నాకు చూపించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను మిస్టర్ ప్రెసిడెంట్. అది కూడా ఎంతో దూరంలో లేదులే, భయపడకు అని పెదవి విరిచి నవ్వుతూ చెప్పి ప్రెసిడెంట్ కొడుకు దగ్గర ఆగితే, చూడు, నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోకపోతే కుక్కని కొట్టినట్టు ఊరు మొత్తం తిప్పించి తిప్పించి కొడతాను. ఇందులో అనుమానం లేదు. నువ్వు నన్ను ఎదిరించగల ధైర్యం ఉందనుకుంటే నీ ఇష్టం. నేను కాదు అని అన్నాడు. నీ తండ్రి మాట వినాలనుకుంటే ఈ ఊరిలో నీకు జరిగే సన్మానం కోసం ఎదురుచూడు అని స్ట్రాంగ్‌గా కడుపులో ఒక పంచి ఇచ్చి ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ భార్య దగ్గరికి వెళ్ళి, సిగ్గులేని జన్మ, ఆడదానిగా పుట్టి మరో ఆడదాని నాశనం కోరుకున్న నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు వరూధిని కాళ్ళు పట్టుకుని రోజు వస్తుంది చూడు,
నా భార్యని చులకన చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను, గుర్తుంచుకోండి అని ఆవిడని కొట్టటం కానీ, టచ్ చేయటం కానీ ఇష్టం లేక ప్రెసిడెంట్ దగ్గరికి బయలుదేరింది. నెల రోజుల్లో నీ అసలు రూపం బయటపెట్టి నిన్ను అందరి చేత కొట్టిస్తాను చూడు. అది ఎలానో నువ్వు కూడా ఊహించలేవు. అంత దూరం వెళ్ళకూడదు అనుకుంటే ముందుగానే బోధి చెట్టు అంట ఏదో ఉంటుంది కదా, అక్కడ కూర్చొని ధ్యానం చేసి బుద్ధి తెచ్చుకొని నేను చెప్పినవన్నీ చెయ్యి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పార్దు బయటికి వచ్చేసరికి ప్రెసిడెంట్ గారి మనుషులు భయంతో పక్కకి తప్పుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. And please like, share, comment and subscribe.